మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7984848841. ఏంటండి నెక్స్ట్ ఫ్యూచర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? బేబీ హిందీలో చేస్తున్నామండి. కాస్టింగ్ అయితే ఇంకా హిందీలో. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్కేఎన్ గారే ప్రొడ్యూసర్. తర్వాత ఆనంద్ దేవరకొండతో మళ్ళీ ఇమీడియట్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకొక నెలన్నరలో స్టార్ట్ అయిపోతుంది. మీకు కలిసి వచ్చిన హీరోనా? సో నా దగ్గర వర్క్ చేశారు, మారుతి గారి దగ్గర వర్క్ చేసిన రవి నంబూరి అనే తను రాస్తున్నారు. అది స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ నేను రాస్తున్నాను. ఆ తర్వాత హారిక లేఖ్య సంతోష్ శోభన్తో కలిసి ఇంకొక ప్రాజెక్ట్, చాలా ఎమోషనల్ సబ్జెక్ట్. అది కూడా నేనే స్క్రిప్ట్ ఇచ్చాను దానికి నా ఫ్రెండ్ సుమన్ పాతూరే అని తను డైరెక్ట్ చేస్తున్నాడండి. ఈ 3 ప్రాజెక్ట్స్తో పాటు ఇంకొక ప్రాజెక్ట్ స్టోరీ జరుగుతుంది. నాకు కూడా మూవీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అది నెల్లూరు వాళ్ళు, మీరు నేను కూడా నెల్లూరు అంటే మీ బ్యానర్లో నాకు ఛాన్స్ ఇస్తే మేము కూడా చూసుకోలేదు. తప్పకుండా అండి. సో కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు ఉంటాయంటారు మీ దగ్గర? ఖచ్చితంగా. అంటే మీరు చూసుంటారు కదా, సంపూర్ణేష్ బాబు దగ్గర నుంచి సుహాస్ వరకు, జోసఫ్ బాబు వరకు తప్పకుండా రైట్ అండి. పవర్ స్టార్తో మీరేమన్నా మెగాఫోన్ పట్టుకునే అవకాశం ఉందా? ఇది నా పర్సనల్ ఒపీనియన్. నాకు తెలిసి ఇప్పుడు చేస్తున్న ఫిలిమ్స్ ఆయన కంప్లీట్ చేసేసి ఆయన కంప్లీట్లీ రాజకీయాల్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఆయన అసలు ఇంకా ఫిలిమ్స్ కాకుండా ఇంకా కంప్లీట్లీ ఆయన ముఖ్యమంత్రి పొజిషన్లో చూడాలని నా కోరిక. ఓకే. సో మీ డ్రీమ్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మెగా ఫ్యామిలీతో ఆ ఫ్యామిలీకి దగ్గర కావాలని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే మనిషి కలిసిపోవడం కానీ మేము పెద్ద ఇదనే ఫీలింగ్స్ ఎవరికి ఉండవు నేను చూసిన దాంట్లో. సో మీరు ఆ ఫ్యామిలీతో బాగా ఉంటారని చెప్పి తెలిసింది. ఎలా కుదురుతుంది మీకు ఆ ఫ్యామిలీతో రిలేషన్షిప్? ఎలా దగ్గర అయ్యారు వాళ్ళకి? బాగా దగ్గర అనేది ఏం లేదండి. చిరంజీవి గారు నేను ఫస్ట్ నుంచి ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఆయనతో ఫోటోలు దిగటము అలా ఉండేది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొద్దిగా పరిచయం అయింది. బేబీ తర్వాత ఆయన ఇంటికి పిలిచి 2 గంటల సేపు మాట్లాడి ఫంక్షన్కి వచ్చి తర్వాత నేను ఇచ్చిన స్పీచ్తో ఆయనకి విపరీతంగా నేనంటే నన్ను గుర్తించడం ఇష్టపడటం స్టార్ట్ అయింది. సో చిన్నగా అలా చిరంజీవి గారి ఫ్యామిలీతో కాస్త పరిచయం ఏర్పడింది. నాగబాబు గారు నిజంగా ఫ్యామిలీ లాగా. ఆయన ఏ క్షణమైనా నేను ఫోన్ చేసినా మాట్లాడతారు. ఇమీడియట్గా నాకు అపాయింట్మెంట్ కానీ ఏదైనా సరే నాగబాబు గారు అంటే ఇంకా మాకు ఎక్కడ లేని అభిమానం. ఇంకా కళ్యాణ్ గారితో కూడా నాగబాబు గారి వల్లే పరిచయం అయింది. ఇంకా అరవింద్ గారు ఈజ్ లైక్ మై గాడ్ ఫాదర్ అని కావచ్చు. ఎందుకంటే ఆయనే నాకు కలర్ ఫోటో కానీ కొబ్బరి మట్ట కానీ అన్నిటికీ ఆయన ఇచ్చిన ఫండింగ్తోనే కలర్ ఫోటో కానీ ఎవ్రీథింగ్, బేబీ కానీ ఎవ్రీథింగ్ ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషనే. సో అట్లా నాకు అందరి మెగా ఫ్యామిలీతో ఉండటం అనేది నాకు నిజంగా అదృష్టం. యాక్చువల్లీ అందరి ఫ్యామిలీస్తో వాళ్ళు. సరే, మరి పవర్ స్టార్ గారు రాజకీయాలు ఉండాలని కోరుకున్నారు, బాగానే ఉంది. మరి మెగా పవర్ స్టార్ అన్నారు కదండి. యా చరణ్ గారు ఒక్కరితోనే నాకు ఈ మధ్య పరిచయం అండి. మొన్న మేము డైరెక్టర్స్ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవటం, గోవిందుడు అందరవాడు అప్పుడు కలిసాం. కానీ అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా, అలాగా మాకు చరణ్ అంటే చాలా ఇష్టం. నాకు చరణ్ మంచి కోరుకోవాలి, చిరంజీవి గారి స్థాయిని మించాలి అని కోరుకుంటాను ఎప్పుడు. సో కానీ నిజంగా అంత పరిచయం లేదు.